మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఇండియాలో వాట్సాప్ క్లోజ్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్. ఎందుకంటే వాట్సాప్ లాగానే ఇండియా నుంచి అరెక్ట్ అయిన ఒక యాప్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇది వాట్సాప్ కన్నా మెరుగైందని కూడా చెప్తున్నారు. మరి వాట్సాప్ కి అరెక్ట్ అయ్యి కంపేర్ చేస్తే ఏది బెటర్ అంటారు? మరి ఇప్పుడు నిజంగా ఈ అరటై యాప్ వల్ల వాట్సాప్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అది అమెరికన్ది, ఇప్పుడు మన ఇండియా నుంచి తయారైంది కాబట్టి దీన్ని ఇండియా అందరూ వాడాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నారు. మరి వీటి మధ్య కంపారిజన్ చేస్తే ఏది బెటర్ అని చెప్పొచ్చు? మీరేం చెప్తారు సార్? మొన్న మోడీ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా స్వదేశీ వస్తువులను వాడమని పిలిపించాడు. సో అన్నిట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమెరికాకి మనకి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర నుంచి స్వదేశీ వస్తువులను వాడండి, స్వదేశీ వస్తువుల్ని కొనండి, ఇలాంటి ఒక స్లోగన్లు అనేవి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సాప్ మూతపడిపోతుందా, వాట్సాప్ స్థానంలోకి అరటై అనే ఇంకొక మెసేజింగ్ యాప్ వస్తుందా అన్న చర్చలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే చర్చ, అరటై అని అంటున్నారు. అసలు ఏంటి అరటై ఏంటి? వాట్సాప్ నిజంగానే మూతపడే అవకాశాలు ఉన్నాయా? వాట్సాప్ బెటరా, అరటై బెటరా? ఈ రెండిట్లో ఏది మనం ఎంచుకోవాలి? నిజంగా ప్రజలందరూ వాట్సాప్ని మానేసి ఇట్లా వెళ్తారా, లేకపోతే మోడీ ప్రభుత్వం వాట్సాప్ని బ్యాన్ చేస్తుందా? ఏం జరగబోతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి సమస్య. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ అనేది ఇవాళ ఉండదు. మనం అందరూ వాట్సాప్ లేకుండా బతికే పరిస్థితి లేదు. ఏదన్నా వాట్సాప్లో పంపించరా అంటాం తప్ప మనం ఇంకొకటి అనం. అలా అంతగా మనం అడిక్ట్ అయిపోయినాం వాట్సాప్కి. అలాంటిది ఒక్కసారిగా వాట్సాప్ మూసేస్తారు అనగానే ఒక టెన్షను, భయాందోళనలు అయితే జనంలో ఉన్నాయి. దానికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు అరటై అనే ఒక యాప్ రాబోతుందని చెప్తున్నారు. ఆల్రెడీ వచ్చింది అది అరటై. అరటై ఏంటి, దానికి వాట్సాప్కు ఉన్న తేడాలు ఏంటి, ఇప్పటి వరకు ఏది బెటర్గా ఉంది, భవిష్యత్తులో వాట్సాప్ మూసేసి అందరూ అరటైకి వెళ్ళిపోతారా, మోడీ ప్రభుత్వం ఎవరి వైపు నిలబడింది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అరటై అంటే పదం ఏంటంటే తమిళ్లో అరటై అంటారు. అరటై అంటే మా ఊరు కూడా తమిళనాడుకి దగ్గరగా ఉంటుంది, 7-8 కిలోమీటర్లు, చిత్తూరు జిల్లాలో. మామూలుగా మా వాళ్ళు పనికి వాళ్ళని కబుర్లు ఎవరన్నా చెప్పుకుంటుంటే వీడు అరట్లు కొడుతున్నాడు రా అంటారు. అంటే తమిళ పదం తెలుగుగా మారిపోయింది. ఏరా అరట్లు కొడుతున్నావు అని అంటారు. అరట్లు కొడుతున్నావు అంటే పనికి వాళ్ళని కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నాడని. సో అరట్టై అంటే అర్థం కబుర్లు అని. అంటే ఏంటి కబుర్లు అంటాం కదా, అరట్టై అరట్టై అంటే ఏంటి కబుర్లు అని. వాట్సాప్ కూడా అంతే కదా, వాట్సాప్ మ్యాన్ అంటే ఏమైంది, ఏంటి విశేషాలని, దాన్నే వాట్సాప్ అని పెట్టారు. అలాగే వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, ఇతను తమిళోడు అనమాట, దీని స్థాపకుడు, అతను చెప్తాను. అందుకనే అరటై అనే పదం పెట్టారు. అరటై అనే తమిళ్, అరటై అంటే కబుర్లు, చిట్చాటు, క్యాజువల్ టాక్ అనేది వస్తుంది అనమాట. సో దీని స్థాపకుడు ఎవరంటే, కంపెనీ పేరు జోహో కార్పొరేషన్. జోహో కార్పొరేషన్ ని స్థాపించింది ఎవరంటే శ్రీధర్ వెంబు ఆయన పేరు. ఈ శ్రీధర్ వెంబు తమిళియను, 56 ఏళ్ళు, ఆయనది తెన్కాసి. ఆయనకి ఈ జోహో అనే కార్పొరేషన్ పెట్టాడు. అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడు. అక్కడ పిహెచ్డి చేశాడు టెక్నాలజీలో. దాని తర్వాత ఆయన కొంతమంది మిత్రులు, బంధువులతో కలిసి జోహో కార్పొరేషన్ ని పెట్టాడు. 2009లో పెట్టాడు. అది బేసిక్గా ఏంటంటే, జోహో కార్పొరేషన్ బిజినెస్ సాఫ్ట్వేర్ ని, వెబ్ బేస్డ్ టెక్నాలజీని అందిస్తుంది అనమాట. సో ఈయన దాంట్లో బాగా డబ్బులు సంపాదించాడు. ఫోర్బ్స్, మన ఎవ్రీ ఇయర్ ఫోర్బ్స్ రిచెస్ట్ పర్సన్స్ ని కంట్రీ వైజ్గా అనౌన్స్ చేస్తుంది. అలాగా 2024లో ఫోర్బ్స్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్స్ లిస్టు టాప్ 100 అనౌన్స్ చేస్తే ఈయనకి 39వ ర్యాంక్ వచ్చింది. అంటే 39వ రిచెస్ట్ పర్సన్ ఇండియాలో అనమాట. ఈయన నెట్వర్త్ వచ్చి $5.85 బిలియన్, అంటే దాదాపు $6 బిలియన్ వేసుకోవచ్చు. $6 బిలియన్ వర్త్ ఉన్నది వ్యక్తి అనమాట ఈయన. సో ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈయన ఈ జోహో కార్పొరేషన్ నడుపుతాడు. ఈ జోహో కార్పొరేషన్ తరపున అరటై అని ఒక వాట్సాప్ లాంటి సిమిలర్ యాప్ అనమాట. అరటై మనం వేసుకుంటే దాంట్లో మనం వాట్సాప్లో ఏమేమి పనులు చేస్తామో అన్ని పనులు అరటైలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అరటై అనేది ఇండియన్ది, వాట్సాప్ అనేది అమెరికాది. సో వాట్సాప్ గురించి తర్వాత చెప్తా. ముందు ఈ అరటై
ఇది ఇప్పటి వరకు ఏంటంటే 75 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు అరటై యాప్ని. ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్లో విపరీతంగా ఒకేసారి ఎక్కువ మంది లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఈ 75 లక్షల మంది ఒకసారిగా డౌన్లోడ్లు పెరిగాయి కాబట్టి అరటై అనేది కాంపిటీషన్ ఇవ్వబోతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇది బేసిక్గా అరటై పని. ఇక వాట్సాప్ అనేది వేరే 2009లో స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో వాట్సాప్ లాంచ్ మొదలైంది. అక్కడ నుంచి మెటా గ్రూప్ దీన్ని కొనుక్కున్నారు వాట్సాప్ని. మెటా గ్రూప్ అంటే ఫేస్బుక్, ఇన్స్టా, తర్వాత థ్రెడ్స్, వాట్సాప్ ఇవన్నీ మెటా కిందకు వస్తాయన్నమాట. మెటా గ్రూప్ అనేది పెద్ద కార్పొరేషన్లో ఒకటి అమెరికాది అనమాట. ఆ మెటా గ్రూప్లో ఈ వాట్సాప్ కూడా వాళ్ళే నడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంత్లీ 300 కోట్ల మంది వాట్సాప్ని యూజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. అంటే 3 బిలియన్ పీపుల్ వాడుతున్నారు. ఇప్పుడు మనం ఎవరిది బెస్ట్ అనేది కంపేర్ చేద్దాం. కొద్దిగా కంపేర్ చేసినప్పుడు యూజర్ బేస్ అనేది నెంబర్ 1. ఎంతమంది యూజ్ చేస్తున్నారు? నీకు అరటై అనేది 75 లక్షలని వాళ్ళే ఇచ్చారు. డౌన్లోడ్ చేసుకునేవాడు అందరూ యూజ్ చేయడు. నేను కూడా డౌన్లోడ్ చేశాను. ఒక 2-3 రోజులు చూసా, నాకేం నచ్చలేదు, పక్కన పడేసా. కానీ వాళ్ళ లిస్ట్లో ఆ 75 లక్షల్లో నేను కూడా ఉంటా డౌన్లోడ్ చేసే. కాబట్టి వాడే వాళ్ళు ఎంతమంది అనేది ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా ఎంతమంది వాడుతున్నారు అనేది కరెక్ట్గా చెప్పట్లేదు కాబట్టి తక్కువ. ఇక్కడేమో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది వాడుతుంటే ఇండియాలో కనీసం 60-70 కోట్ల మంది వాట్సాప్ని, అంటే ఒక మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దాంట్లో వాట్సాప్ అనేది ఇవాళ కామన్ అయిపోయింది. ఇక ఎంబీ సైజుకి వచ్చేసరికి వాట్సాప్ ఐఫోన్లలో 183 ఎంబీ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్లో 48 ఎంబీ ఉంటుంది. ఇదేమో 108 ఎంబీ ఐఫోన్లో ఉంటే అరటై 38 ఎంబీ. అంటే వాట్సాప్తో పోలిస్తే అది తక్కువది, లైట్గా ఉంటుంది. అంటే ఫోన్లో పెద్ద డేటా మనకి స్టోరేజ్ లేకపోయినా ఈ అరటైని వేసుకోవచ్చు, లైట్గా ఉంటుంది అనమాట అది. ఇక యూజర్ బేస్ చూస్తే మాత్రం అసలు సంబంధమే లేదు. అరటై అనేది దగ్గరకు కూడా రాదు, వాట్సాప్ దగ్గరకు కూడా రాదు. యూజర్ బేస్ ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్కే ఉంది. ఫీచర్స్ విషయానికి, ఫీచర్స్ టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ గురించి వచ్చేసరికి మామూలుగా ఏమేమి చేస్తాం వాట్సాప్లో? మెసేజ్లు చేసుకుంటాం, టెక్స్ట్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు, అట్లా కాకుండా ఆడియో కాల్, వీడియో మెసేజ్లు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఫీచర్లు వీడియో మెసేజ్ చేసుకోవచ్చు, వాయిస్ మెసేజ్ చేసుకోవచ్చు, ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. తర్వాత గ్రూప్ ఫామ్ చేసుకుని గ్రూప్స్ ఉండొచ్చు. తర్వాత బ్రాడ్కాస్టింగ్ అంటారు. అంటే నేను నా దాంట్లో ఉండే వాళ్ళందరికీ ఒకేసారి మెసేజ్ పెట్టాలనుకో, వాళ్ళని ఒక బ్రాడ్కాస్టింగ్ గ్రూప్గా ఫామ్ చేసుకుంటే నేను ఒక మెసేజ్ పెడితే అందరికీ ఇండివిజువల్గా వెళ్ళిపోతుంది అన్నమాట. అటువంటి ఫీచర్ ఉంది. అట్లాగే ఈ మధ్య వాట్సాప్ పే మోడల్ కూడా పెట్టబోతున్నారు. ఇది బేసిక్గా. అట్లాగే వాట్సాప్ ఒకేసారి ఎన్నిట్లో వాడచ్చు అంటే 4 డివైస్లో వాడచ్చు. అంటే ఫోన్లో, ఐప్యాడ్, సిస్టము అన్నిట్లో కూడా మనం ఒకే అకౌంట్తో 4 డివైసుల్లో వాట్సాప్ వాడచ్చు. అదే ఇది అరటై వచ్చి 5 డివైస్లో వాడచ్చు. అంటే ఈ 4 కాకుండా టీవీల్లో కూడా అరటై వాడచ్చు. మనకు టీవీ స్క్రీన్లో, ఆండ్రాయిడ్ టీవీ స్క్రీన్లలో కూడా అరటైని యూజ్ చేయొచ్చు. అది వాట్సాప్ లేదు, వాట్సాప్ టీవీలకి లేదనమాట. అది ఇక్కడ అరటై అనేది కొద్దిగా ఆ విషయంలో ఇది. సో ఇది బేసిక్గా. అంటే ఆల్మోస్ట్ వాట్సాప్లో ఫీచర్స్ అన్నీ అరటైలో కూడా ఉన్నాయి. అంటే మెసేజ్ పంపించుకోవచ్చు, వాయిస్ కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి, బ్రాడ్కాస్టింగ్ అన్నీ కూడా అరటైలో కూడా ఉన్నాయి. సో ఫీచర్స్ సంబంధించి అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే లో లెవెల్ ఫోన్లు, అంటే నెట్వర్క్ తక్కువగా ఉన్న ఫోన్లలో కూడా వాట్సాప్ పనిచేస్తూ ఉంది. అరటై కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు. తక్కువగా ఉన్న దీంట్లో కూడా పనిచేస్తుంది. అట్లాగే ఒక దాంట్లోంచి ఇంకొకటికి ఫోటోలు గీటోలు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా, ఫైల్ ట్రాన్స్ఫర్ కావచ్చు, రకరకాల ట్రాన్స్ఫర్లు చేసుకోవడానికి కూడా వాట్సాప్లో ఏమేమి ఉన్నాయో అరటైలో కూడా అలాగే చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. ఆ రకంగా అరటైకి వాట్సాప్కి పెద్ద తేడా లేదు. ఇక మూడవది ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. అది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది వాట్సాప్ ఎందుకు వాడతారు? వాట్సాప్లో కాల్ చేయంటారు. ఎందుకంటే ఫోన్ని ట్రాప్ చేసినా వాట్సాప్ని ట్రాప్ చేయలేరని. రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వాట్సాప్ కాల్లే మాట్లాడుకుంటారు.
ఫోన్లో రికార్డ్ చేయొచ్చు కానీ వాట్సాప్ కాల్ రికార్డ్ చేయలేవు అనేది కూడా చాలా మంది నమ్ముతారు. అందుకని వాట్సాప్ కాల్స్నే ఎక్కువ వాడుతుంటారు. నేనైతే చాలా మందితో నాకు వాట్సాప్ కాల్లే వస్తుంటాయి. ఇది రావు అనమాట, మామూలు ఫోన్లో కాల్సే రావు, వాట్సాప్ కాల్లోనే మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఒక్కోసారి ఫోన్ నెట్వర్క్ పని చేయకపోయినా వైఫై ఉంటే వాట్సాప్ కాల్లో మాట్లాడుకోవచ్చు. సో అందువల్ల వాట్సాప్ కాళ్ళు ఎక్కువ వస్తుంటాయి. ఆ ఫెసిలిటీ వీళ్ళు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక ప్రాబ్లం ఉంది అరటైకి. ఈ టు ఈఈ అంటారు, అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. అంటే వాట్సాప్లో మనం మెసేజ్లు పెట్టినా, ఫోన్లు చేసుకున్నా, ఏం చేసుకున్నా ఇంకెవరు దాన్ని చూడలేరు. ఈవెన్ వాట్సాప్ కంపెనీ కూడా చూడలేదు, మన ఇద్దరికి మాత్రమే తెలుస్తాయి, మూడో వాళ్ళు చూడలేరు అనేది వాట్సాప్ చెప్తుంది. ఈ ఫీచరు అరటైలో మెసేజ్లకి లేదు. మెసేజ్లు ఎవడైనా చెక్ చేసేయచ్చు. ఓన్లీ వీడియో కాల్స్, ఆడియో కాల్స్కి మాత్రమే అరటైలో ఫీచర్ ఉంది. టెక్స్ట్ టు టెక్స్ట్ మెసేజెస్లో మాత్రం ఎన్క్రిప్షను ఇంకా పెట్టలేదు వీళ్ళు. భవిష్యత్తులో పెట్టచ్చు, ఇప్పుడైతే పెట్టలేదు. అందువల్ల అదొక మైనస్ అని చెప్పొచ్చు అరటైకి. అంటే థర్డ్ పార్టీ ఆడిటింగ్ అనేది అరటైకి లేదు, వాట్సాప్కి ఉంది. ఇక నాలుగవది మార్కెటింగ్ స్ట్రాటజీ. అరటైకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ శ్రీధర్ వెంబ అనే అతను ఆర్ఎస్ఎస్ అభిమాని, అంటే బీజేపీ మనిషి. కాబట్టి బీజేపీ ఈ మధ్య ఓని టముకేస్తుంది, అరట్టై వాడండి అని. బీజేపీ సోషల్ మీడియా అంతా కూడా దీన్ని ముందుకు తీసుకొస్తుంది. కానీ స్వదేశీ పేరుతోనూ, జాతీయవాదం పేరుతోనూ, దేశభక్తి పేరుతోనూ దీన్ని పంపు చేస్తున్నారు. కానీ అంత పంపు చేసినంత మాత్రాన చేయగలుగుతారా? ఆ మధ్య డీప్ సీక్ అని చైనా వాడు 4 రోజులు గొడవ అయింది. మళ్ళీ ఏమైంది? డీప్ సీక్ ఎవడు వాడట్లా. ఎందుకు వాడట్లేదు? మనం ఏం చూస్తాము, క్విక్గా వర్క్ చేయాలా. మనకు కానీ స్ట్రక్ అయిందంటే మన కాలి దాన్ని పక్కన పెట్టి వేరేది ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు భరిస్తాం? ఇప్పుడు టెలిగ్రామ్ ఉంది, ఆల్రెడీ సిగ్నల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ. టెలిగ్రామ్ కూడా నేను ఎక్కువ వాడుతున్నా. కానీ మెసేజ్లకి, ఫోన్లకి నేను ఎక్కువ వాట్సాపే వాడతాను. నా ఫ్రెండ్స్ అంతా వాట్సాపే వాడతారు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వాడుతున్నప్పుడు 75 లక్షల మంది అరటై వాడుతున్నారు. ఇది దేశభక్తిగా నువ్వు అరటై వాడంటే, నువ్వు కానీ నేను కానీ దేశభక్తి ఉండేవాడు కూడా అరటై వాడరు. ఎందుకంటే వాడి కంఫర్టబుల్గా ఉండదు, వాడి ఫ్రెండ్స్ అంతా లేరు. నేను కూడా అరటైని డౌన్లోడ్ చేసి మళ్ళీ ఎందుకు తీసేసానంటే, నా ఫ్రెండ్స్ అందరూ దాంట్లో లేరు. లేనప్పుడు నేను అరటై ఏం చేసుకోవాలి? అందరూ ఉంటే కదా, దాన్ని నెట్వర్క్ ఎఫెక్ట్ అంటారు. ఎక్కువ మంది అందరూ ఉంటే మన ఫ్రెండ్స్ అంతా మనం కూడా వాడదామని చూస్తాం. ఇప్పుడు టెలిగ్రామ్ ఆ విధంగా అందరూ టెలిగ్రామ్లో ఉన్నారు కాబట్టి టెలిగ్రామ్లో కూడా మనం మెసేజ్ పెట్టుకోవచ్చు. ఒక్కోసారి పెద్ద ఫైల్ ఉంటే టెలిగ్రామ్లో పంపిస్తాను నీకు అని అడుగుతాం. ఇప్పుడు ఎవరైనా నీకు టెలిగ్రామ్ ఉందా అని నేను అడిగాను అనుకో, లేరన్నారు అనుకో, వాడే ఏమైనా టెలిగ్రామ్ కూడా లేదా నీకు అనే అంటాం మనం. ఎందుకంటే టెలిగ్రామ్ అంత పాపులర్ అయింది. అలాగే అరటై పాపులర్ కావాలంటే ఇట్ టేక్స్ టైం. మామూలుగా దేశభక్తనో ఇంకోటనో అరటైని వాడరు. అరటై ఏం చేయాలంటే దాని లోపాలను అధిగమించి వాట్సాప్తో పోటీ పడాలి. ఇప్పటి వరకు ఇండియాలో సోషల్ మెసేజింగ్ ఏదీ లేదు. ఆ మేరకు మనం శ్రీధర్ వెంబను అప్రిషియేట్ చేయాలి, అరటైని మనం ప్రోత్సహించాలి. కానీ అరటై మనకు ఉపయోగం లేకుండా మనం ఎందుకు కష్టం, రోజు ఇబ్బంది పడుతూ ఎందుకు ప్రోత్సహిస్తాం? దేశభక్తిని అలా ఎందుకు నిరూపించుకోవాలి మనం? కాబట్టి మనకి ఏది ఉపయోగం అది. కాకపోతే ఏమన్నా మోడీ ప్రభుత్వం ఏమన్నా రూల్స్ పెట్టి వాట్సాప్ని ఆపుతుందా అన్న డౌట్ అయితే చాలా మంది ఉంది. కానీ అది చేయలేరు మోడీ, అంత ఈజీ కాదు. అది పెడితే మళ్ళీ వాళ్ళు పెడతారు. ఇప్పుడు అరటై అనేది మన దేశంలో ఉంటే మాత్రం సరిపోదు కదా, వరల్డ్ వైడ్ ఉండాలి. వాళ్ళు ఏంటంటే మన ఫ్రెండ్స్ అంతా అమెరికాలో ఉంటారు, వాళ్ళంతా నాకు వాట్సాప్లో కాల్స్ చేస్తారు, వాట్సాప్లో మెసేజ్ పెడతారు. వాళ్ళు అరటై వాళ్ళకి అక్కడ పని చేయలేదు అనుకో, లండన్లో ఫ్రెండ్ ఉంటాడు, అతను వాట్సాప్ వాడినప్పుడు నేను కూడా వాట్సాప్ వాడాలి కదా. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇది ముందుకు రాదు, వాట్సాప్ని రీప్లేస్ చేయదు, వాట్సాప్ మూత పడదు, టైం పడుతుంది. ఆ టైం ఎప్పుడనేది చెప్పలేం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.